నమస్కారం. ఆసియాలోనే అతిపెద్ద చారిత్రక భాండాగారాల్లో ఒకటైన అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెడదాం. మన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక అతిపెద్ద డిజిటల్ ఖజానా తలుపులు ఎలా తెరుచుకుంటున్నాయో దాని వెనక ఉన్న ఆసక్తికరమైన విశేషాలేంటో ఈ విశ్లేషణలో మనం వివరంగా చాలా సింపుల్గా తెలుసుకుందాం. 7 లక్షలు కాదు, ఏకంగా 70 లక్షలు అంటే 7 మిలియన్లు. అవును, మీరు విన్నది నిజమే. మన భారతదేశ భౌతిక చారిత్రక రికార్డుల పరిమాణమిది. ఇంత భారీ సంఖ్యలో ఉన్న పత్రాలు మన దేశ గతాన్ని, పరిపాలనను, ఎన్నో కీలకమైన ఘట్టాలను తమలో పదిలంగా దాచుకున్నాయి. ఇది నిజంగా మన ఊహకు కూడా అందని ఒక అద్భుతమైన సంఖ్య కదూ. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఈ 70 లక్షల రికార్డులను ఎవరైనా చూడాలంటే ప్రతిసారీ న్యూఢిల్లీకి ప్రయాణించకుండా ఎలా సాధ్యమవుతోంది? ఒకప్పుడు చరిత్రకారులు కాని, పరిశోధకులు కాని, లేదా తమ పూర్వీకుల గురించి తెలుసుకోవాలనుకునే సామాన్య పౌరులు కాని ఈ పత్రాలను చూడాలంటే స్వయంగా ఢిల్లీలోని ఆర్కైవ్స్ ఆఫీస్కి వెళ్ళక తప్పని పరిస్థితుండేది. అదెంత సమయంతో, శ్రమతో కూడిన పని ఆలోచించండి. మరి దీనికి పరిష్కారమేంటి? అదే ఈ అభిలేఖ్ పటల్. అసలు ఈ అభిలేఖ్ పటల్ అంటే ఏమిటి? స్వయంగా మన ప్రధానమంత్రిగారు కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్న ఈ పోర్టల్ పేరు వెనక ఒక చక్కటి అర్థముంది. సంస్కృతంలో అభిలేఖ్ అంటే రికార్డులు లేదా పత్రాలు అనర్థం. అలాగే పటల్ అంటే ఒక వేదిక. దీన్నే ఇంగ్లీష్లో పోర్టల్ ఫార్ యాక్సెస్ టు ఆర్కైవ్స్ అండ్ లెర్నింగ్ అంటారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ చొరవ ఆన్లైన్లో రికార్డులను వీక్షించడానికి ఒక అద్భుతమైన వేదికగా మారిపోయింది. ఇప్పుడు ఈ పోర్టల్ ఫీచర్లు, అది అందించే సేవల గురించి క్లుప్తంగా చూద్దాం. ఇందులో ప్రధానంగా 2 విప్లవాత్మకమైన ఫీచర్లున్నాయి. మొదటిది పిఓడి అంటే పేజ్ ఆన్ డిమాండ్. దీని ద్వారా ఇప్పటికే డిజిటలైజ్ చేసిన కాపీలను మనం తక్షణమే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రెండవది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. అదే డిఓడి, డిజిటైజ్ ఆన్ డిమాండ్. మనకు కావలసిన ఒక పాత రికార్డు ఇంకా డిజిటల్ రూపంలో లేకపోతే దాన్ని స్కాన్ చేసి డిజిటలైజ్ చేయమని మనం ఆన్లైన్లోనే అభ్యర్థించవచ్చు. పరిశోధకులకు ఇది ఒక పర్సనల్ డిజిటల్ స్కానర్లా ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా. అంతేకాదు, 70 లక్షల రికార్డుల్లో మనకావాల్సింది వెతకడమంటే కత్తిమీద సామె కదా అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇందులో చాలా పవర్ఫుల్ సర్చ్ ఫిల్టర్లున్నాయి. తేదీ, సంవత్సరమో లేదా ఏదైనా ప్రభుత్వ విభాగం ఆధారంగా మనం ఇట్టే వడపోసి వెతికేయొచ్చు. ఇంకా ఏవైనా డిజిటలైజ్ కాని రికార్డులుంటే వాటికోసం సహాయం చేయడానికి ఆన్లైన్లో ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ రూమ్ సపోర్ట్ కూడా ఉంది. సరే, ఇంతకీ ఈ చారిత్రక రికార్డుల ఖజానాలో ఏముంది? ఇప్పుడు అన్వేషిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి. ఈస్టిండియా కంపెనీ కాలం నాటి ప్రభుత్వ ఉత్తర్వుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జారీ చేసిన రిపోర్ట్లు వరకు ఇక్కడంతా భద్రంగా ఉంది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్ లాంటి ఎందరో మహానుభావుల ప్రైవేట్ పత్రాలు, డైరీలు ఇందులో బదిలంగా ఉన్నాయి. అలాగే 17వ శతాబ్దపు నాటి అరుదైన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు, పాత ప్రభుత్వ గెజెట్లు మరియు సంస్కృతం, పర్షియన్, అరబిక్, హిందీ లాంటి భాషల్లోని ఓరియంటల్ రికార్డులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఈ పత్రాల ప్రాముఖ్యత వింటుంటేనే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత అద్భుతమైన సమాచారాన్ని భద్రపరుస్తున్న నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అంటే భారత జాతీయ ఆర్కైవ్స్ నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. దీని కాలక్రమాన్ని గమనిస్తే ఇది ఎప్పుడో 1891 మార్చి 11వ తేదీన కలకత్తాలో ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ పేరుతో స్థాపించబడింది. ఆ తర్వాత 1911లో బ్రిటిష్ వారు రాజధానిని మార్చినప్పుడు దీన్ని కూడా న్యూఢిల్లీకి తరలించారు. ఎడ్విన్ లుటియన్స్ డిజైన్ చేసిన అద్భుతమైన భవనంలో ఇది కొలువయ్యుంది. ఇక 1993లో ఈ రికార్డుల సంరక్షణను ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయమేంటంటే జీడబ్ల్యూ ఫారెస్ట్ గారిని భారత ఆర్కైవ్స్ పితామహుడు అని పిలుస్తారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం ఇక్కడొక చిన్న స్పెషల్ సెక్షన్ ఉంది. మన దేశవ్యాప్తంగా ఉన్న ఈ జాతీయ ఆర్కైవ్స్ శాఖల వివరాలు ఇప్పుడు చూద్దాం. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రాంతీయ కార్యాలయం మాత్రం మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. అలాగే 3 రికార్డ్ కేంద్రాలు వరుసగా రాజస్థాన్లోని జైపూర్, ఒడిషాలోని భువనేశ్వర్ మరియు పుదుచ్చేరిలో ఉన్నాయి. జతపర్చండి లాంటి ప్రశ్నల్లో ఈ నగరాల పేర్లు బాగా ఉపయోగపడతాయి. అసలు ఈ సంస్థ పాత్ర ఎంత విస్తృతమైనదో ఈ పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇది కేవలం పాత కాగితాలు దాచే గది మాత్రమే కాదు సుమా, ఇది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే అత్యున్నత నోడల్ ఏజెన్సీ. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1993ని ఇది చాలా ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇందులో ఉన్న కొన్ని రికార్డులు యునెస్కో వాళ్ల మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో కూడా స్థానం సంపాదించాయి. అంటే ఇది మనందరికీ గర్వకారణం. నేటి ఆధునిక కాలంలో ఈ గవర్నెన్స్ మరియు డిజిటల్ ఇండియా మిషన్లో ఇది ఒక కీలక మూలస్తంభంగా మారిపోయింది. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాము. కాని ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నుంది. మన 100 ఏళ్ల చరిత్ర మొత్తం మెల్లిమెల్లిగా డిజిటల్ రూపంలో క్లౌడ్లోకి మారుతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో అసలు ఏ రికార్డులు మన డిజిటల్ ఇండియా యుగాన్ని నిర్వచిస్తాయి? ఎప్పటికప్పుడు కొనసాగుతున్న ఈ చరిత్ర సంరక్షణ ప్రక్రియ నిజంగా అద్భుతం కదా? ఈ ఆలోచనతో మన ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.